వెల్కమ్ టు ఏటీఆర్ బ్లాగ్స్. ఏంది ఇంకా రాలేదు? అమ్మాయి వచ్చేసింది. అంటే ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. కొంచెం టెన్షన్గా ఉంది, ఏం పర్లేదు, ముందుకెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి లలితాపీఠం. లలితాపీఠం అనేది చంద్రగిరి నుంచి 3 కిలోమీటర్స్, తిరుపతి వాళ్ళకైతే 11 కిలోమీటర్స్, మంగాపురం అనుకోండి పక్కనే 1 కిలోమీటర్లో వచ్చేయచ్చు. ఒక మంచి వీకెండ్ చూసి ఒకసారి విజిట్ చేయండి. అన్ని రకాల అందరూ దేవుళ్ళు ఉంటారు, శివలింగాలు అన్నీ ఎన్ని రకాల శివలింగాలు ఉన్నాయో అన్ని రకాల శివలింగాలు ఉంటాయి ఇక్కడైతే. ఇక ధ్యాన మందిరం కూడా ఉంటుందన్నమాట. ఈ ధ్యాన మందిరాన్ని చూడంగానే మా అమ్మ వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి వెంటనే ధ్యానం పూడ్చుకొని వచ్చేసింది అనమాట. ఇలా చూసినట్టయితే ఇక్కడ చిల్లర ఈ ధ్యాన మందిరం చూడంగానే మా అమ్మ వాళ్ళు వెంటనే ధ్యానంలో మునిగిపోవడానికి ట్రై చేశారు. మనం కొంచెం తొత్తర కాబట్టి మనం గమ్మునులేక ఇలా అన్నామన్నమాట. హలో హలో చేసే పని ఇది వచ్చేసరికి టెంపుల్ అవుట్ సైడ్. దీని లెఫ్ట్ సైడే మనకు ఆ జ్ఞాన మందిరం అండర్ గ్రౌండ్లో ఉంటుంది. మీరు తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి. అంతే, ఇది బయటికి ఇలా ఉంటుంది టెంపుల్. ఇప్పుడు మీకు చూపిస్తున్నారే, ఇది ఎగ్జిట్ అనమాట. ఇటు సైడ్ అనేది ఎంట్రీ, ఇలానే వెళ్ళాలి. అట్లా కాకుండా మీరు డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళిపోయినారంటే మీరు లోపల ఉండే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని మిస్ అయిపోతారు. ఒక మంచి ఈవినింగ్ ఆర్ వీకెండ్ చూసుకొని ఒకసారి విజిట్ చేసేయండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.